చేసిన గొప్పతనం ఏంటంటే ఏదైతే మిలియనియం టవర్స్ ఉన్నాయో, మిలియన్ టవర్సే కాకుండా ఫేజ్ 2 టవర్స్ ఉన్నాయి అధ్యక్ష. దాంట్లో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు ఉన్న సమయంలో అధ్యక్ష స్టార్టప్ విలేజ్ అని చెప్పి కట్టారు అధ్యక్ష. స్టార్టప్ విలేజ్ లో 150 స్టార్టప్ కంపెనీస్, చిన్న చిన్న స్టార్టప్ కంపెనీస్ ఉండి అధ్యక్ష. అట్లాగే నాస్కామ్ వేర్ హౌస్ సెంటర్ కూడా ఉండేది, లోకేష్ బాబు గారికి తెలుసు. అట్లాగే సింగపూర్ ఇంక్యుబేషన్ సెంటర్ కూడా అక్కడ ఉండేది అధ్యక్ష. వీళ్ళు వచ్చిన తర్వాత మొత్తం అన్నిటిని వెకేట్ చేశారు. నువ్వు ఉంటావా పోతావా, మేము వైజాగ్ క్యాపిటల్ తీసుకొచ్చేస్తాము, మీరు బయటికి పోండి అన్నట్టు పెట్టి బై ఫోర్స్ చేస్తే ఇది ఎక్కడ గొడవ వాళ్ళని చెప్పి వాళ్ళందరూ కూడా ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోయిన పరిస్థితి అధ్యక్ష. అంటే విశాఖపట్నాన్ని కంప్లీట్ గా ఐటీ పార్క్స్ యాంగిల్లో చూస్తే అధ్యక్ష సర్వనాశనం చేసింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధ్యక్ష. నేను ఇంకొకటి అడుగుతున్నాను. IBM సెంటర్ ఉండేది. IBM ఇస్ ఎ వెరీ ప్రెస్టీజియస్ కంపెనీ అధ్యక్ష. దాంట్లో కనీసము ఒక షిఫ్ట్ కి 400 మంది పనిచేసేవారు అధ్యక్ష. తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు. HSBC 3000 మంది పనిచేసేవారు అధ్యక్ష. ఒక షిఫ్ట్ కి 3000 మంది పనిచేసిన వాళ్ళు వీళ్ళు ఎప్పుడు వాళ్ళ బిల్డింగ్ ను ఆక్యుపై చేస్తారో ఎప్పుడు పోవాలని చెప్పి వాళ్ళు కూడా వెళ్ళిపోయారు అధ్యక్ష. వెళ్ళిపోవటం అంటే ఎక్కడికో ఇతర దేశాలకు వెళ్ళిపోలేదు, మళ్ళీ ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోయారు అధ్యక్ష. అట్లాగే వైజాగ్ లో ఏదైతే ఎవరికి గ్యారంటీ లేనటువంటి పరిస్థితి, అంటే కంపెనీ స్టార్ట్ చేస్తే గ్యారంటీ లేదు, అక్కడ ఉండొచ్చో లేదో, అయిపోయింది అధ్యక్ష. ఐఎమ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఐటీ పార్క్స్ అసోసియేషన్. దిస్ పర్టైన్స్ టు విశాఖపట్నం అండ్ ఆల్సో ఐఎమ్ ది ఫ్లోర్ లీడర్ ఆఫ్ భారతీయ జనతా పార్టీ. ఫ్లోర్ లీడర్స్ కూడా మీరు సమయం ఇవ్వకపోతే ఎట్లా దయచేసి అధ్యక్ష. ఐ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ ఆప్షన్. ఎందుకంటే గౌరవ మంత్రి వారు ఉన్నారు, ఆయన దీని మీద పైన సమాధానం చెప్పాలి, డెఫినెట్ గా సమాధానం చెప్పాలి అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష మేము నిక్సీ అని నేషనల్ ఇంటర్నెట్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా, ఆ నిక్సీని తీసుకురావడానికి పూర్తి ప్రయత్నం చేశాం అధ్యక్ష. వాళ్ళ ఆఫీసర్స్ వచ్చారు, నేను ఒక్కనే కాదు, నాతో పాటు మా మిత్రులు నరేష్ కుమార్ అని, సింబియాసిస్ టెక్నాలజీస్ వాళ్ళు ఉన్నారు అధ్యక్ష. వాళ్ళని తీసుకొచ్చి కేవలం 3000 నుంచి 5000 SFT ఇవ్వండిరా బాబు, మేము అక్కడ పెడతామంటే సైట్ ఇవ్వలేదు అధ్యక్ష, ప్లేస్ ఇవ్వలేదు. ప్లేస్ ఇవ్వడం వల్ల అనేది అది ఉంటే ఏంటంటే ఇంటర్నెట్ తక్కువ రేట్ తోటి వస్తుంది, అన్ఇంటరప్టెడ్ ఇంటర్నెట్ వస్తుంది, అన్ని విధాలుగా ఫుల్ క్వాలిటీ ఇంటర్నెట్ వస్తుంది అధ్యక్ష. అటువంటి దానికి ప్లేస్ ఇవ్వడం వల్ల వాళ్ళు వెళ్ళిపోయారు అధ్యక్ష. ఐ డెఫినెట్లీ వాంట్ టు నో ఫ్రమ్ ది ఆనరబుల్ మినిస్టర్ వెదర్ హీ ఈస్ గోయింగ్ టు ట్రై అండ్ బ్రింగ్ ఇట్ బ్యాక్ ఆర్ నాట్. సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అధ్యక్ష. అట్లాగే గౌరవ చంద్రబాబు నాయుడు గారు, అట్లాగే లోకేష్ బాబు గారు అధ్యక్ష ఇన్సెంటివ్స్ ఐటీ కంపెనీస్ కి ఇన్సెంటివ్స్ ఇచ్చారు అధ్యక్ష. ఆ ఇన్సెంటివ్స్ ఏంటంటే ఏదైతే మనము ఐటీ కంపెనీ పెట్టిన తర్వాత రెంటల్ ఇన్సెంటివ్ అధ్యక్ష 50% రెంట్ మేము పే చేస్తామని చెప్పి ప్రభుత్వము ఇచ్చిన తర్వాత, అట్లాగే ఎంప్లాయ్మెంట్ చేసిన వాళ్ళకి కూడా సంవత్సరం కంప్లీట్ చేసిన తర్వాత వాళ్ళకి కూడా ఎంప్లాయ్మెంట్ ఇన్సెంటివ్ ఇస్తామని చెప్పిన తర్వాత అధ్యక్ష ఎంతో మంది రావటం జరిగింది అధ్యక్ష. ఈ పాత ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు దిక్కు మొక్కు లేనటువంటి విషయంలో మొత్తం ఐటీ అంటే 0 అయిపోయిన పరిస్థితి ఉంది అధ్యక్ష. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము, గౌరవ మంత్రివర్యులు లోకేష్ గారు వచ్చారు కాబట్టి దీన్ని మళ్ళీ రివైవ్ చేయవలసిన బాధ్యత ఉందని చెప్పి మీ ద్వారా లోకేష్ బాబు గారికి చెప్తూ విశాఖపట్నం రంగాన్ని, విశాఖపట్నం ఎందుకంటే అక్కడ హిల్స్ ఉన్నాయి, ఐటీకి కంప్లీట్ గా మంచి అట్మాస్ఫియర్ ఉంది అధ్యక్ష. కానీ స్టార్టింగ్ చేసే ఒక డ్రైవర్ లేని వలన మొత్తం 5 years కుంటుపడిపోయింది అధ్యక్ష. దయచేసి దీనిపైన ప్రత్యేకమైన దృష్టి సారించవలసిన అవసరం ఉందని చెప్పి మీ ద్వారా మంత్రివర్యులకు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. థ్యాంక్స్ అధ్యక్ష, మీరు నాకు సమయం ఇచ్చినందుకు. నమస్కారం. సమయం తీసుకున్నారు, నేను ఇవ్వాల. హెచ్ఆర్ల ఎమ్మెల్యే గారు. అధ్యక్ష, ఉత్తరాంధ్రలో ఐటీ పార్క్ అనేది కేవలం మొత్తం విశాఖపట్నంకే పరిమితం చేయకుండా ఉత్తరాంధ్రలో అతి ముఖ్యంగా వెనుకబడి ఉన్న ప్రాంతం శ్రీకాకుళం జిల్లా అధ్యక్ష. అందులో హెచ్ఆర్ల నియోజకవర్గం మన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి కేవలం 50 కిలోమీటర్ల దూరంలో ఉంది, అనువైన స్థలం ఉంది, హైవే పక్కన. కాబట్టి అటువంటి ప్రాంతంలో మాకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ ఉంది అధ్యక్ష, IIIT ఉంది అధ్యక్ష. ఇటువంటి ఎడ్యుకేషన్ హబ్ ఉన్నటువంటి ప్రాంతం హెచ్ఆర్ల కాబట్టి ఆ ప్రాంతంలో కూడా ఐటీ హబ్ని ఇంట్రడ్యూస్ చేయవలసిందిగా గౌరవ మంత్రివర్యుల్ని మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. మంత్రి గారు.
అధ్యక్ష, ఇప్పటికీ ఇష్యూ పైన వంశకృష్ణ గారు, గంటా శ్రీనివాస్ గారు, విష్ణు కుమార్ రాజు గారు, ఈశ్వరరావు గారు మారటం జరిగింది. అధ్యక్ష, రాష్ట్ర విభజన తర్వాత 2014లో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఒకే రాష్ట్రం ఒకే రాజధాని, కానీ అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి, రాజధాని ప్రకటించేటప్పుడు చాలా స్పష్టంగా ఐటీ మొత్తం విశాఖపట్నానికి తీసుకొస్తామని ఆనాడు ఆయన చెప్తాం జరిగింది. అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారి చొరవ వల్ల ఈరోజు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా 20% మంది ఐటీ రంగంలో తెలుగులు ఉంటాం. నిజంగానే మనందరం గర్వపడాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. కానీ వాళ్ళు మన రాష్ట్రంలో పనిచేసేదానికి సరైన ఎకో సిస్టమ్ లేకపోవడం అనేది చాలా చాలా బాధాకరం. 2014 నుంచి 2019 మధ్యలో ఒకసారి మనం చూస్తే అధ్యక్ష, సుమారుగా 150 కంపెనీలు 50,000 మందికి ఉద్యోగాలు కల్పించడం కూడా జరిగింది అధ్యక్ష. ఈ పరిశ్రమలని ఆనాడు తీసుకొచ్చాం. అంతేకాకుండా అనేక సందర్భాల్లో కాన్క్లేవ్స్ కూడా ఏర్పాటు చేసి వైజాగ్ను ఫోకస్ ఏరియాగా తీర్చిదిద్దడం జరిగింది. ముందు చూపుతో డేటా సెంటర్ పాలసీ ఆనాడు తీసుకొచ్చి అదానితో కూడా ఒప్పందం కుదుర్చుకుని వాళ్ళు కూడా ఆనాడు భూములు కేటాయిస్తాం జరిగింది, శంకుస్థాపన చేస్తాం జరిగింది. కానీ అది ఆగిపోతాం జరిగింది అధ్యక్ష. 2019 నుంచి 24 చూస్తే అధ్యక్ష ఎలాంటి యాక్షన్ లేదు, ఒక్క కాన్క్లేవ్ జరగలేదు, ఒక్క పరిశ్రమ రాలేదు అధ్యక్ష. ఒక మంత్రిని బాధాకరమైన పరిస్థితి ఏంటంటే ఆనాడు ఒక మంత్రిని అడిగారు అధ్యక్ష, ఆ రేస్ ఏదో హైదరాబాద్లో జరుగుతుంటే ఇది మీరు ఎప్పుడు తీసుకొస్తారు ఆంధ్ర రాష్ట్రానికంటే, కోడి ఇంకా గుడ్డు పెట్టలేదు, లేదంటే గుడ్డు కోడి పెట్టలేదు ఏదో చెప్పాడు అధ్యక్ష. అది దేవుడి తెలియాలి ఏం చెప్పాడు. ఆ రోజు నుంచి ఆంధ్ర రాష్ట్రం అనేది ఎగతాళి చేశారు అధ్యక్ష. ఎక్కడికి వెళ్ళినా ఆంధ్ర రాష్ట్ర ఐటీ మంత్రి ఇలా ఉంటారా, ఇలా అవుతే పరిశ్రమలు ఎట్లా వస్తాయని కూడా వాళ్ళందరూ ఎగతాళి చేసే పరిస్థితి అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, నేను మంత్రి అయిన తర్వాత అనేక కంపెనీల్లో కూడా కలిస్తే గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు చాలా స్పష్టంగా మన కంపెనీల్లో వాటాలు అడుగుతాం జరిగింది అధ్యక్ష. వాటాలు అడిగారు అధ్యక్ష. దానివల్ల ఆ కంపెనీలన్నీ వెనక్కి వెళ్ళిపోయినాయి. అంటే ఐటీ కంపెనీల్లో కూడా వాటాలు అడిగే పరిస్థితికి వీళ్ళు వచ్చారు అధ్యక్ష. ఇంకేం చెప్పాలి అధ్యక్ష. ఇంతేకాకుండా పెద్దలు అన్నట్టు నిక్సీ కూడా నాడు పట్టించుకోలేదు, ఎస్టీపీఐకి ఇవ్వాల్సిన భూములు కేటాయించలేదు. ఇంకా మిలేనియం టవర్ ఫేజ్ 2 వచ్చే గల అక్కడ మన సచివాలయం పెడతామని మొత్తం డ్రామా నడిపించారు అధ్యక్ష. సచివాలయం పెట్టలేదు, అలానే ఐటీ కంపెనీలు కూడా అది కేటాయించలేదు అధ్యక్ష. దానివల్ల ఆంధ్ర రాష్ట్ర యువకులు చాలా చాలా నష్టపోతాం జరిగింది అధ్యక్ష. ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి కరెక్ట్గా 5 నెలలు అయింది అధ్యక్ష. 5 నెలల్లో నేను ప్రధానంగా చేసింది ఏంటంటే ఉన్న ఐటీ కంపెనీలు అందరితో నేను మాట్లాడటం జరిగింది అధ్యక్ష. అంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఐటీ కంపెనీలందరితో 1-on-1 మీటింగ్ పెట్టాను. చిన్న కంపెనీలు వస్తే వైజాగ్లోనే నేను ఐటీ సార్ నాయకత్వంలో, ఐటీ సార్ కాదు మన ఐటాప్ నాయకత్వంలో నేను సమావేశం కూడా ఏర్పాటు చేసుకుని అక్కడ వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి, ఇంకేం చేస్తే బాగుంటుందని కూడా వాళ్ళతో సుదీర్ఘంగా చర్చిస్తాం జరిగింది అధ్యక్ష. ఇప్పుడే పెద్దలు గంటా శ్రీనివాసరావు గారు చెప్పినట్లు టీసీఎస్ ఆల్రెడీ కమిట్ అయింది. టీసీఎస్ అనేది వస్తుంది, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. విష్ణు కుమార్ రాజు గారు ఎప్పటికల్లా వస్తుందని అడిగినట్టున్నారు. 3 నెలలు టైం ఇవ్వండి తప్పనిసరిగా, ఎందుకంటే ఎగ్జిస్టింగ్ బిల్డింగ్స్ కి చిన్న ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉంది. 3 నెలల్లో తప్పనిసరిగా టీసీఎస్ విశాఖపట్నంలో ప్రారంభిస్తున్నారు. అంతేకాకుండా ముందు చూపుతో వాళ్ళని నేను చంద్ర సార్ని కోరాను, మీరు క్యాంపస్ ఏర్పాటు చేయాలి విశాఖపట్నంలో అంటే ఆయన ఒప్పుకున్నారు.